సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. గతం క్లాస్లో శిక్షావళిలో మనం మొదటి 2 అనువాకాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ అనువాకం అధ్యయనం చేద్దాం. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అతాతః సగుంహితాయా ఉపనిషదం యా ఆఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం తామహాసగుంహితా ఇత్యాచక్షతే. అథాదిలోకం పృథివీపూర్వరూపం ద్యౌరుత్తరరూపం ఆకాశస్సంధిః వాయుస్సంధానం ఇత్యదిలోకం అథాతిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధిః వైద్యుతః సంధానం ఇత్యది జ్యోతిషం అదాది విద్యం ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అదాది ప్రజం మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజాసంధిః ప్రజననగుం సంధానం ఇత్యది ప్రజం అదాధ్యాత్మం అదరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తరరూపం వాక్సంధిః జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇతి మా మహాసగుంహితాః య ఏవమేతా మహాసగుంహితా వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సువర్గేణ లోకేన. ఈ అనువాకంలో బ్రహ్మయజ్ఞం చేయాలంటే వేద పారాయణ, వేదం పారాయణం చేయాలంటే దానికి గురుముఖత వేదం నేర్చుకోవాలి. అలా వేదం పూర్తిగా తెలియకపోతే కనీసం వేదసారమైనటువంటి గాయత్రి మంత్రాన్నైనా పఠించాలి. ప్రతివారు స్వాధ్యయనం చేయాలి. వైదిక మార్గంలో ఉన్న ప్రతివారు స్వాధ్యయనం చేయాలి. అంటే వేద పారాయణం లేదా బ్రహ్మయజ్ఞం. వేదం పూర్తిగా తెలియకపోతే కనీసం వేదసారమైన గాయత్రి మంత్రాన్ని పఠించాలి. గాయత్రి మంత్రం కూడా తెలియకపోతే వేరే పారాయణం ఏదైనా చేయొచ్చు. విష్ణు సహస్రనామం, రామాయణం ఇత్యాది. ఈ 3వ అనువాకం చాలా పెద్దది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకుందాం. శిక్షావళిలో పంచమహాయజ్ఞానికి సంబంధించినటువంటి కాయిక సాధనలు, వాచిక సాధనలు అనేక ఉన్నాయి. ఉపాసనలు కూడా ఉన్నాయి. ఈ ఉపాసనలో మానసిక పరమైనవి. ఉపాసన వేరు, నిధిధ్యాసనం వేరు. ఉపాసన అనేది జ్ఞానం పొందకముందు జ్ఞాన యోగ్యత కోసం చేసేది. నిధిధ్యాసనం జ్ఞానం పొందాక ఆ జ్ఞాన నిష్ఠలో నిలబడ్డానికి చేసేది. ఇది మొదటి ఉపాసనని పరిచయం చేస్తోంది ఈ ఉపనిషత్తు. దీన్ని సంహితోపాసనం అంటారు. ఇది పూర్తిగా సాంకేతిక పరంగా ఉంటుంది, సాంప్రదాయబద్ధంగా కూడా ఉంటుంది. అసలు ఈ ఉపాసన ప్రస్తుత కాలమాన పరిస్థితిలో చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే వీటికన్నా వేదాంతం నేర్చుకోవడం సులభం అనిపిస్తుంది కూడా. వీటిని కేవలం నేర్చుకోవాలనే ఉద్దేశం కోసం నేర్చుకోవాలి తప్పితే ఇప్పుడు చేసే అవకాశం లేదు. ప్రస్తుతం వీటి స్థానాల్లో పురాణాల్లో నిర్దేశించబడినటువంటి ఉపాసనలు అనేకం చోటు చేసుకున్నాయి. అవి ఇష్ట దేవతా ఉపాసన.
ఇందులో చెప్పబడినటువంటి ఉపాసనని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు గురు శిష్యులిద్దరు. అందువల్ల ఉపాసన చేసే శిష్యుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. శిష్యుడు ఇలా అంటున్నాడు, నేను నా గురువు ఇద్దరం సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుగాక. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. సహనౌ బ్రహ్మవర్చసం, జ్ఞానంతో పాటు మా ఇద్దరికి బ్రహ్మ తేజస్సు కలుగుగాక అని ప్రార్థిస్తున్నాడు. శిష్యుడు మతపరమైన ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని గడపాలి. వేదాంతం అభ్యసించే వారికి పేరు ప్రఖ్యాతులు రావాలని, నలుగురు గుర్తించేలా బ్రహ్మవర్చస్సు ఉండాలనే కోరిక ఉండకూడదు. కానీ శిష్యుడు వీటిని ఎందుకు కోరుకుంటున్నాడు? ఈ బ్రహ్మ విద్య గురు శిష్యుల పరంపరగా అనాదిగా వస్తోంది. అందువల్ల శిష్యుడు ఆ విద్యను అందుకోవడంతో అతని బాధ్యత తీరిపోదు. తను గురువుగా మారి మళ్ళీ శిష్యుడిగా ఇతరులకు బోధించాలి. అంటే తన తర్వాత వచ్చే తరాన్ని తన నడవడికతో, తన బోధతో తీర్చిదిద్దాలి. ఇలా ముందు తరాలని తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యతను శాస్త్రం గురు శిష్యుల భుజస్కంధాలపైన వేసింది. అందుకని ఇటువంటి ప్రార్థన చేస్తున్నాడు శిష్యుడు. ఇంకా 3 ఉపాసన. అతాత సగుంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజామధ్యాత్మం తామహాసగుంహిత ఇత్యాచక్షతే. ఈ ఉపాసన సంహితోపాసన అంటారు. ఈ అనువాకం 3లో మొదటి ఉపాసనని పరిచయం చేస్తోంది ఉపనిషత్తు. అథ అంటే దాని తర్వాత, సగుంహిత ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. సగుంహిత అంటే సంహిత. ఇది శిక్షాశాస్త్రంలో ఒక సూత్రం. అంటే పూర్ణాక్షరం తర్వాత శ ష స హ ర అక్షరాలు వస్తే గుమ్ అనే పదం వస్తుంది. అది కూడా చాంటింగ్ లో. ఈ సంహితోపాసన అంటే ఏమిటి? ఏ ఉపాసన చేయాలన్నా 2 అంశాలు ఉండాలి. అవి ఉపాసన విషయం, ఉపాసన ఆలంబనం. ఉదాహరణకు దేశం మీద ఉపాసన చేయలేం కాబట్టి మనం దేశ పతాకాన్ని ఎన్నుకుని ఆ పతాకానికి నమస్కరిస్తాం. అదే మాదిరిగా ఇక్కడ ఉపాసనని ఆలంబనం అంటారు. ఆలంబనం కంటికి కనిపించేది, అయితే విషయం కంటికి కనబడదు. ఉదాహరణకు శివుడు ఉపాసన విషయం, శివలింగం ఆలంబనం. వినాయకుడు ఉపాసనా విషయం, పసుపు ముద్ద ఆలంబనం. సరస్వతీదేవి ఉపాసనా విషయం, సరస్వతీదేవి ఉపాసనా విషయం, పుస్తకం ఆలంబనం. అందుకే మనం పుస్తకాన్ని కళ్ళకద్దుకుంటాం. ఇప్పుడు చూడబోయే ఉపాసనలో ఆలంబనం సంహిత అంటే సంధి. ఈ సంధి అంటే 2 పదాలు కలవడం. ఏ భాషలోనైనా ఈ పదాలు కలపడానికి అనేక రకాల సంధి సూత్రాలు ఉంటాయి. సంస్కృతంలో అయితే కొన్ని సంధులకు అనేక సూత్రాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో అయితే ఈ సంధులకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు శం ప్లస్ నహ అంటే సెమ్నో అవుతుంది. అట్లాగే దేవా ప్లస్ ఇంద్ర, దేవేంద్ర. వా వే కింద మారుతుంది. ఇక్కడ దేవా ప్లస్ ఇంద్రలో వాని పూర్వరూపమని, ఈని ఉత్తర రూపమని, ప్లస్ అనేటటువంటి సింబల్ని సంధి అని,
కొత్తగా వచ్చినటువంటి వే అనే అక్షరాన్ని సంధానము అని పిలుస్తారు. ఈ విధంగా మనకి 4 ఆలంబనలు ఉన్నాయి. అవి పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఒక సంస్థ వారు 20 మందికి గౌరవ పురస్కారాలు అందజేయాలని అనుకున్నారు. అవి కూడా 5 వివిధమైనటువంటి రంగాల్లో. ప్రతి రంగంలోనూ 4 ఎన్నుకుంటారు. అంటే ఆ స్టేజ్ మీద 4 కుర్చీలు వేశారు. క్రీడారంగంలో 4, తర్వాత సాహితీ రంగంలో 4, ఇంకా ఈ సంగీత రంగంలో 4, నాట్యకళలో 4. ఈ విధంగా 5 రంగాలను ఎన్నుకుని 4 చొప్పున వారు ఈ గౌరవ పురస్కారాలు అందజేస్తున్నారు. మొదట క్రీడారంగం వాళ్ళని పిలిచి వారికి గౌరవ పురస్కారాలు అందజేసిన తర్వాత వారిని పంపి మళ్ళీ తర్వాత రంగం వాళ్ళని ఆహ్వానిస్తారు. అదే కుర్చీల్లో వాళ్ళు కూర్చుంటారు. ఇదే మాదిరిగా ఇక్కడ పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం ఆ కుర్చీల మాదిరిగా ఆలంబనలు. ఈ ఆలంబనలు మారవు, ఉపాస్య వస్తువులు మారుతూ ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పంచస్వధికరణేషు ఈ విధంగా 5 రంగాల్ని ఎన్నుకున్నాము. 5 అధికరణలు ఉన్నాయి. ఈ అధికరణలు లోకానికి, జ్యోతులకు, విద్యలకు, సంతతికి, శరీరానికి సంబంధించినవి. ఇక 4 ఆలంబనలు పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. ఇప్పటి తరానికి ఉపాసన చేయాలంటే వారు అనిత్యం వారు రమించేటటువంటి రంగంలో ఆ ఉపాసన చెప్తే చాలా ఈజీగా మనస్సుకి హత్తుకుంటుంది. ఉదాహరణకి ఒక క్రికెట్ అంటే ఇష్టమైనటువంటి వ్యక్తికి ఉపాసన చెప్పాలనుకోండి, ఆ క్రికెట్ స్టంపులు 3 స్టంపులు త్రిమూర్తులు అని చెప్తే అతనికి బాగా అర్థమవుతుంది, బాగా ఉపాసన చేయడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. అదే మాదిరిగా వైదిక జీవనం గడిపేటటువంటి ఆ వేద విద్యార్థికి ఆనుకూల్యంగా ఇక్కడ ఉపాసనలు చెప్పబడ్డాయి. వేదం చదివే పద్ధతులు అనేకం ఉంటాయి. పద పద్ధతి అంటే ప్రతి పదాన్ని విడదీసి చదవడం. నమః శివాయ చ అని ప్రతి పదాన్ని విడిగా చెప్పడం. క్రమ పద్ధతి అంటే 1 2 2 3 3 4 4 5 ఇలా పదాలని పేర్చుకుంటూ చెప్పడం. నమః శివాయ శివాయ చ ఈ మాదిరిగా. ఈ క్రమ పద్ధతిలో ఆరితేరినటువంటి విద్వాంసుని క్రమవిత్ అంటారు. ఇంకా జట పద్ధతి అని ఉంది. ఇది 1 2 2 1 1 2 2 3 3 2 2 3 ఈ మాదిరిగా ఈ పదాలని అమర్చుకుంటూ చెప్పాలి. ఇలా అమర్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని కూడా అనుసరించాలి. నమః శివాయ శివాయ నమో, నమః శివాయ శివాయ చ శివాయ శివాయ చ. ఇలా ఈ జట పద్ధతిలో వేదాన్ని చదవగలిగేటటువంటి వేద పండితుణ్ణి జటావల్లభులు అంటారు. ఇంకా ఘన పద్ధతి. ఒక వాక్యంలో పదాల్ని 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3 ఈ మాదిరిగా అమర్చుకుంటూ చదివే విధానాన్ని ఘన పద్ధతి అంటారు. ఇందులో ఆరితేరినటువంటి వేద పండితుణ్ణి ఘనాపాటి అంటారు. ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి వేద పఠనంలో. ఈ పద్ధతుల్లో ఆరితేరినటువంటి ఈ వేద విద్యార్థికి ఇగో ఈ ఉపాసనలు సూచించబడ్డాయి. అథ అంటే ఈ వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత శిష్యుడు ఈ ఉపాసనకి వస్తున్నాడు. అతని మెదడంతా అక్షరాలతో నిండిపోయింది.
అందుకని అతనికి పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం అనేటటువంటి ఆలంబనలతో ఈ ఉపాసన చెప్పబడింది. పంచస్వధికరణేషు 5 రంగాల నుంచి 4 వస్తువులు తీసుకుంటోంది ఉపనిషత్తు. ఇక్కడ అధికరణం అంటే రంగాలు అని అర్థం తీసుకోవాలి. అధిలోకం, అధిజ్యోతి, అధివిద్య, అధిప్రజ, మధ్యాత్మం. ఆ 5 రంగాలు అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం. అధిలోకం అంటే 4 లోకాలు. అధిజ్యోతిషం అంటే 4 జ్యోతులు. అధివిద్యం అంటే 4 విద్యలు. అధిప్రజం అంటే 4 కుటుంబ సభ్యులు. అధ్యాత్మం అంటే 4 శరీర అంగాలు. ఈ 5 ఉపాసనలు కలిపి సంహితోపాసనం అంటారు. మహాసగుంహితాః. ఈ ఆలంబనలు శ్రేష్టమైనటువంటి ఆలంబనలు అంటారు. ఎందుకంటే వాటి మీద 20 శ్రేష్టమైన ఉపాస్య వస్తువులు ఉపాసన చేయబడుతున్నాయి. ఏ ఆలంబనకైనా దానంతటా దానికి గొప్పతనం రాదు. అది స్వతహాగా నికృష్ట వస్తువు. దాని మీద ఉత్కృష్ట వస్తువుని ఆరోపించడం వల్ల దానికి ఆ గొప్పతనం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక క్రికెట్ బ్యాట్ని తీసుకోండి. అది సచిన్ టెండూల్కర్ వాడినటువంటి క్రికెట్ బ్యాట్ అయితే వేలంపాట వేస్తే దానికి కనకవర్షం పడుతుంది. అదే మామూలు వ్యక్తి కొన్ని రోజులు వాడి దాన్ని అమ్మడానికి చూస్తే అసలు ధర కన్నా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. ఆ విధంగా పసుపు ముద్దని చేసి గణపతిని ఆహ్వానం చేస్తే గణపతికి ఆలంబనగా వాడతాం కాబట్టి ఆ పసుపు ముద్దకి ఒక ప్రత్యేకమైనటువంటి మహత్తు ఏర్పడుతుంది. ఆ పసుపు ముద్దకే షోడశోపచారాలు చేస్తాం, నైవేద్యం కూడా పెడతాం. ఆ పూజ అంతా అయిన తర్వాత పసుపు ముద్దని మళ్ళీ మనం ఈ వంటకి వాడుకోలేం. ఎందుకంటే దానిలో అటువంటి పవిత్రతని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి. ఈ విధంగా ఇదంతా ఋషులు చెప్పినటువంటి గొప్ప విద్య. ఇది ఆచక్షతే. ఈ ఉపాసన గురించి గొప్ప ఋషులు చెప్పారు కాబట్టి ఇది గొప్ప విషయం. అథాదిలోకం పృథివీపూర్వరూపం ద్యౌరుత్తర రూపం ఆకాశస్సంధిః వాయుస్సంధానం ఇత్యది లోకం. ఇది మొదటి ఉపాసన. అథాది లోకం సంహితోపాసన మొదలవుతోంది. మొదటి సంహిత ఉపాసన. దీన్ని అధిలోక ఉపాసన అంటారు. పృథివీ పూర్వరూపం 4 ఆలంబనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. ఒక్కొక్క ఆలంబనలో దేన్ని మనం ఆరోపిస్తున్నాం, దేన్ని ఉపాస్య వస్తువుగా స్వీకరిస్తున్నాం చూద్దాం. పృథివిని పూర్వరూపంగా అంటే మొదటి అక్షరం మీద ఆవాహన చేస్తున్నాం. ద్యౌ ఉత్తర రూపం. ద్యౌ అంటే ద్యులోకం, స్వర్గలోకం. ఈ స్వర్గలోకాన్ని ఉత్తర రూపంలో అంటే 2వ అక్షరం మీద ఆవాహన చేయాలి. ఆకాశ సంధి. ఆకాశం అంటే అంతరిక్షలోకం. పృథివిని భూలోకమని, అంతరిక్షాన్ని భువర్లోకమని, స్వర్గలోకాన్ని సువర్లోకమని కూడా అంటారు. ఈ అంతరిక్షాన్ని సంధి మీద అంటే ప్లస్ గుర్తు మీద ఆవాహన చేస్తున్నాం. వాయు సంధానం. వాయువును సంధానం మీద అంటే కొత్తగా ఏర్పడినటువంటి అక్షరం మీద ఆవాహనం చేయాలి. ఈ లోక ఉపాసన వల్ల విశాల దృక్పథం ఏర్పడుతుంది. నేను నావారు అంటూ పరిధులు గీసుకుని అందులోనే ఉండిపోతున్నాం. ఇటువంటి ఉపాసన చేయడం వల్ల విశ్వ దర్శనం. 14 లోకాలను చెప్పకుండా ఉపనిషత్తు లోకత్రయాన్ని పేర్కొంటోంది. అంటే భూలోక, భువర్లోక, సువర్లోకం.
అంటే భూలోక, భువర్లోక, సువర్లోకాలు. ఒకసారి మళ్ళీ ఉదాహరణతో పోల్చి చూద్దాం. దేవా ప్లస్ ఇంద్ర, దేవేంద్ర. దేవ పూర్వరూపం, ఇంద్ర ఉత్తర రూపం, ప్లస్ సంధి వే అనేటటువంటి అక్షరం సంధానము. ఇది అధిలోకం. ఈ విధంగా అధిలోక ఉపాసన చెప్పబడింది. ఆ విధంగా సమష్టితో మొదలుపెట్టి వ్యష్టి దాకా వస్తాం. విశ్వాన్ని బ్రహ్మాండం అంటే శరీరాన్ని పిండాండం అంటారు. బ్రహ్మాండం నుంచి పిండాండం దాకా ఉన్న వాటిని 5 ఉపాసనలో ఊహించుకుని వాటి మీద ధ్యానం చేయాలి. ఇంకా రెండోది అధాది జ్యోతిషం అగ్నిపూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం. అథ ఆ తర్వాత మొదటి ఉపాసన అయ్యాక అది జ్యోతిషం, సంహిత ఉపాసన. ఈ 2 ఉపాసనలు చేయాలి. దాన్ని అది జ్యోతిషం అంటారు. జ్యోతిషం పదం జ్యోతి నుండి వచ్చింది. జ్యోతి అంటే ప్రకాశాత్మక వస్తువు. జ్యోతి అంటే తనను తాను ప్రకాశించుకుంటూ తక్కిన వాటిని కూడా ప్రకాశింపజేసేది. అంటే స్వయం ప్రకాశితం, తర్వాత ఇతర వస్తువును కూడా ప్రకాశింపజేసేది, సూర్యుడిలాగా. ఇక్కడ ఈ జ్యోతి స్వరూపాలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, విద్యుత్తు, ఇలాగా పంచజ్యోతులు ఉంటాయి. వాటిలో ఇక్కడ మనం 3 జ్యోతుల్ని చూస్తున్నాం. అవి సూర్యుడు, అగ్ని, మెరుపు. ఈ జ్యోతులతో కూడిన వస్తువును జ్యోతిషం అంటారు. అందువల్లనే జాతక శాస్త్రాన్ని జ్యోతిషం అని కూడా అంటారు. అంటే అవి నక్షత్రాలకి సంబంధించినటువంటి శాస్త్రం. జ్యోతిషం అంటే గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రుల గమనికను బట్టి చెప్పబడుతుంది కాబట్టి జ్యోతిషం అంటారు. ఇప్పుడు అది జ్యోతిష సంహితోపాసన చూడబోతున్నాం. అది జ్యోతిషం అగ్నిపూర్వరూపం. అగ్ని భూలోకానికి చెందింది, అందువల్ల దాన్ని పూర్వరూపం మీద ఆవాహన చేయాలి. ఆదిత్య ఉత్తర రూపం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆదిత్యుడు పైలోకాల్లో ఉంటాడు కాబట్టి ఆదిత్యుని ఉత్తర రూపం మీద ఆవాహన చేయాలి. ఆపస్సంధి. ఆపహ అంటే నీరు, వాన నీరు, మేఘజలం. ఇది అగ్నికి ఆదిత్యునికి మధ్యలో కురుస్తుంది. వైద్యుత సంధానం. విద్యుత్ అంటే మెరుపు ఆకాశాన్ని, భూమిని కలుపుతుంది. ఎంత అద్భుతమైన ఊహాశక్తితో చూడండి. మెరుపు ఆకాశంలో పుట్టి భూమికి వస్తుంది. అంటే ఇది ఆదిత్యుణ్ణి, అగ్నిని కలిపేది. అందువల్ల ఈ ఉపాసనలో మెరుపును ఊహించుకోవాలి. అది జ్యోతిషం. ఈ విధంగా అది జ్యోతిష ఉపాసన చెప్పబడింది. ఈ ఉపాసనలో సహజమైన, శక్తివంతమైన ప్రకృతి శక్తుల మీద ఉపాసన చేస్తున్నాం. ముందు ఉపాసనలో మొత్తం లోకాలను ఊహించుకుంటే, ఇప్పుడు ఆ లోకాల్లోని శక్తుల్ని ఊహించుకుని ఉపాసన చేస్తున్నాం. దీనివల్ల అంతా భగవత్ సృష్టే, దేన్ని నిర్లక్ష్యం చేయలేము అని తెలుస్తోంది. ఇంకా 3వ ఉపాసన చూద్దాం. అధాది విద్యం ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం. మొదటి 2 ఉపాసనలు అయ్యాక ఇప్పుడు విద్యల మీద ఉపాసన. అది విద్యం. ఇది విద్యారంగం మీద ఉపాసన. ఆచార్య పూర్వరూపం. ఆచార్యుణ్ణి అంటే గురువుని పూర్వరూపం మీద ఆవాహన చేయాలి. ఆచార్యుడు అంటే ఆచినోతి శాస్త్రాన్ని ఆచరే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే. ఆచినోతి శాస్త్రాన్ని, శాస్త్రంలో ఉన్న బోధన నేర్చుకుని
శిష్యుని స్థాయిని బట్టి దాన్ని బోధిస్తాడు గురువు. ఆచారో స్థాపయతి. విద్యార్థి విద్య నేర్చుకుని రుజుమార్గంలో నడవడానికి తోడ్పడతారు. స్వయం ఆచరతే స్మాత్. వారికి మంచి విషయాలు బోధించడమే కాదు, తను కూడా తన ప్రవర్తనను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకుంటాడు. తస్మాత్ ఆచార్య ఉచ్యతే. ఇటువంటి వ్యక్తిని ఆచార్యుడు అంటారు. ఆచార్యుడు అలా 3 పనులు చేస్తాడు: ఆచినోతి, ఆచార్యతి, ఆచరతి. అందువల్ల ఆచార్యుడు అయ్యాడు. అటువంటి ఆచార్యుని పూర్వరూపం మీద ఆవాహన చేస్తున్నాం. అంతేవాసి ఉత్తర రూపం. అంతేవాసి అంటే గురుకులంలో ఉండి విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థి. అంతే అంటే సమీపంలో, వాసి అంటే నివసించేవాడు. విద్యార్థి గురువుగారి గురుకులంలో ఉండి గురువుగారి సమీపంలో ఉండి ఆ విద్యను స్వీకరిస్తాడు కాబట్టి అతని అంతేవాసి అంటారు. విద్యా సంధిహి. గురు శిష్యుల్ని కలిపేది విద్య. అందువల్ల విద్య సంధి అయింది. విద్యను సంధి మీద ఆవాహన చేయాలి. ప్రవచనగుం సంధానం. ప్రవచనం అంటే గురువు చేసేటటువంటి బోధ. గురు శిష్యులను విద్య కలిపితే అప్పుడు ప్రవచనం జరుగుతుంది. శాస్త్రం విద్యను గురుముఖత నేర్చుకోవాలి అంటుంది. ముఖ్యంగా గురువు ఎదురుగా కూర్చుని వినాలి. తల్లి తన పిల్లలను కళ్ళతోనే గదమాయిస్తుంది. తల్లికి పిల్లవాడి చూపులోనే వాడు నిజం చెప్తున్నాడో లేదో తెలుస్తుంది. అలాగే గురువుకు శిష్యుని మొహం చూస్తూనే తన బోధ అతని మెదడులోకి ఎక్కుతుందో లేదో తెలుస్తుంది. అందుకని ప్రత్యక్షంగా శిష్యుడు ఎదురుగుండా ఉండి ఈ విద్య నేర్చుకోవాలి అని మన పూజ గురుదేవులు చెప్తూ ఉండేవారు. ఇది అధివిద్యం. ఈ విధంగా అధివిద్య అంటే ఈ విధంగా అధివిద్య ఉపాసన చెప్పబడింది. అథాది ప్రజం మాతాపూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజననగుం సంధానం ఇత్యది ప్రజం. 4వ ఉపాసన ప్రజా అంటే సంతతి. గృహస్థాశ్రమానికి ఇది సంకేతం. అధివిద్య ఉపాసన బ్రహ్మచర్య ఆశ్రమానికి చెందిందైతే అధిప్రజ ఉపాసన గృహస్థాశ్రమానికి చెందింది. దీన్ని బట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రతి ఆశ్రమ జీవనం కూడా ముఖ్యమైనది అని తెలుస్తోంది. అథ అధివిద్య ఉపాసన అయిన తర్వాత అధిప్రజం, ఈ సంహితోపాసన అధిప్రజ అనేటటువంటి ఉపాసనలోకి అడుగు పెడుతున్నాం. మాతా పూర్వరూపం, తల్లిని పూర్వరూపం మీద ఆవాహన చేయాలి. పితోత్తర రూపం, తండ్రిని ఉత్తర రూపం మీద ఆవాహన చేయాలి. గృహస్థాశ్రమం యొక్క ఉద్దేశం ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. సాంప్రదాయం లేదా శాస్త్రం బోధించినది వేరు, ఇప్పుడు తరం పాటించే పద్ధతి వేరు. ఇప్పటి తరం ఈ అర్ధకామాల వెంట పరుగులు తీస్తారే గాని సంతతి కోరుకోదు. పిల్లలు పుడితే వారి ఆనందానికి అడ్డు అనుకుని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు. కానీ శాస్త్రం గృహస్థాశ్రమాన్ని నిర్దేశించిందే వంశాభివృద్ధి కోసం. పిల్లలు పుట్టడం కోసం అతను పెళ్లి చేసుకుంటాడు, ధర్మానికి ప్రాముఖ్యతనిస్తాడు. అందువల్ల ఈ సంతతి అనేటటువంటి అంశం మీద ఉపాసన చేయమంటోంది ఉపనిషత్తు. ప్రజాసంధి, స్త్రీ పురుషులు వివాహం చేసుకునేది ధర్మపరంగా సంతతిని పెంపొందించుకోవడానికి అని చూశాం. అంటే సంతతి స్త్రీ పురుషుల్ని కలుపుతుంది కాబట్టి సంతతిని సంధి మీద ఆవాహన చేయాలి. ప్రజననగుం సంధానం, భార్యాభర్తల తొలి రాత్రి వైదిక పూజగా ఉంటుంది. దాన్ని గర్భాధాన సంస్కారము అంటారు. ధర్మపరంగా జీవనం గడిపే సంతతి కలగాలని ప్రార్థన చేస్తారు వారు. అప్పటి జీవనం అలా ధర్మానికి పెద్దపీట వేసింది. అర్ధకామాలు దాని తర్వాతే వస్తాయి. ధర్మబద్ధంగా జీవితం గడిపితేనే ఆనందం వస్తుంది, కానీ కోట్లకు పరుగులు పెడితే కాదు అని చెప్తోంది శాస్త్రం. నిజంగా కూడా అంతే.
అధార్మికంగా సంపాదించిన వారు క్షణక్షణం అపరాధ భావనతో కుంగిపోతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ స్త్రీ పురుషుల సంయోగాన్ని ఉపాసనగా చేయమనేది సుఖాల కోసం కాదు, ధర్మ సంతతిని పొందడం కోసం. ఇది అధిప్రజం, ఈ విధంగా అధిప్రజ ఉపాసన చెప్పబడింది. అధాధ్యాత్మం అధరాహను పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం. అథ అధిప్రజా సంహితోపాసన చేశాక అధ్యాత్మం అనేటటువంటి సంహితోపాసన చేయాలి. వ్యష్టిలోని శరీర అంగాల మీద ఉపాసన చేయాలి. మనిషి శరీరంలోని అన్ని రంగాల్లో ఏది చురుగ్గా ఉంటుంది? మనం చేసే అన్ని వ్యవహారాలు గమనిస్తే వాటిని ఎక్కువగా వాక్కుతో చేస్తామని తెలుస్తుంది. ఒక ఒంటరి ప్రదేశాన్ని ఏకాంతంగా వెతుక్కుంటూ మీరు వెళ్ళినా చేతిలో సెల్ ఫోన్ వదలరు. ఉత్తరం రాసినా అందులో ఉండేది వాక్కు నుంచి వెలువడినటువంటి వాక్యాలే. ఇప్పటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఈ మాటల మీదే సాగుతాయి. వేదానికి ఎప్పుడూ తెలుసు ఈ విషయం, మనిషికి వాక్కు ఎంతో ముఖ్యమని. అందువల్ల 5వ ఉపాసనగా మనిషి నోటిలోని భాగాలను తీసుకుంది ఉపనిషత్. అధరా హను పూర్వరూపం అంటే కింద దవడను పూర్వరూపంగా ఆవాహన చేయాలి. మీరు ఒక విషయం గమనించారో లేదో, మాట్లాడేటప్పుడు మీ కింది దవడ మాత్రమే కదులుతుంది, పై దవడ కదలదు. ఉత్తరా హను ఉత్తర రూపం, పై దవడను ఉత్తర రూపం మీద ఆవాహన చేయాలి. వాక్ సంధి, మాట్లాడేటప్పుడు ఈ 2 దవడలు దగ్గరకు వస్తాయి. అందువల్ల వాక్కును సంధి మీద ఆవాహన చేయాలి. జిహ్వా సంధానం, నాలుకను సంధానం మీద ఆవాహన చేయాలి. మన శరీరాల్లో ఉండేటటువంటి అంగాల్లో అన్నిటికన్నా చాలా మృదువైనది నాలుక, అన్నిటికన్నా గట్టిది దంతాలు. తమాషా చూడండి, మృదువైన నాలుక అత్యంత కఠినమైన 2 పలువరుసల మధ్యలో నిరంతరం కదలాడాలి. ఆ పళ్ళు తను కొరక్కుండా నాలుక మెలగాలంటే దానికి ఎంత నేర్పు ఉండాలి. నాలుకను చూసి నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్నవారు గట్టి దంతాల వంటి వారైతే మీరు నాలుకలాగా వారి మధ్య తెలివిగా మసలటం నేర్చుకోండి. తలలో నాలుకలా ఉన్నాడు అంటారు కొందరిని. ఇది అధ్యాత్మం, ఈ విధంగా అధ్యాత్మ ఉపాసన చెప్పబడింది. ఇతి మా మహాసగుంహితాః ఏవమేతా మహాసగుంహితా వ్యాఖ్యాతా వేదా సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసే నానాద్యేన సువర్గేణ లోకేన. ఇతి ఇమా మహాసంహితాః, ఈ మహాసంహిత ఉపాసనను ఉపనిషత్తు కీర్తిస్తోంది. దానికి 2 కారణాలు చెప్పచ్చు. ఒక కారణం, ఆలంబనగా తీసుకున్నటువంటి అక్షరాలు సాక్షాత్తు వేద మంత్రాల్లోనివి. 2వ కారణం, ఉపాస్య వస్తువులు కూడా సామాన్యమైనవి కాదు. ఇంత శ్రేష్టమైనటువంటి ఉపాసన చేస్తే దాని ఫలం కూడా అద్వితీయంగా ఉండాలి. ఈ ఉపాసన ఫలం మనం చెప్పుకునే ముందు ఆ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఉపాసన చేస్తే ఎవరేది కోరితే అది వస్తుంది. మామూలు లౌకిక జీవనంలో కూడా వాడే పరికరం ఒకటే అయినా వాడే కారణం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక నేరస్తుడు ఎవరినో చంపడానికి కత్తిని వాడితే అదే కత్తిని ఎవరి ప్రాణాలను రక్షించడానికి ఒక వైద్యుడు వాడతాడు. ఈ విధంగా ఉపాసనను గాని పూజను గాని ఏ కోరికతో చేస్తామన్నది ముఖ్యం. సకామ కర్మగా చేస్తే వచ్చే ఫలం వేరు, నిష్కామ కర్మగా చేస్తే వచ్చే ఫలం వేరు. సకామ కర్మగా ఉపాసన చేస్తే అర్ధకామాల కోసం చేస్తారు. అదే ఉపాసన నిష్కామ కర్మగా చేస్తే ధర్మ మోక్షాల కోసం చేస్తారు. నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధి,
జ్ఞాన యోగ్యతా ప్రాప్తి ఏర్పడుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సకామ కర్మను ఎలా చేయాలో చెప్పాడు. సకామ కర్మగా చేసేటప్పుడు సాధకుడు దాన్ని చాలా శ్రద్ధగా చేయాలి. దానికి నిర్దేశించిన నియమాలన్నీ శ్రద్ధగా పాటించాలి. ఏ పూజను ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అలా చేయాలి. ఏ నైవేద్యం పెట్టాలో అది పెట్టాలి. పైగా సకామ కర్మ సరిగ్గా చేయకపోతే ఆశించిన ఫలం రాకపోగా బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంది. అదే నిష్కామ కర్మగా ఆ కర్మం చేస్తే దానికి నియమాలు కుదరకపోయినా చెడు ఫలితాలు అయితే రావు. అంతేగాక ఎంత మేరకు కర్మ చేస్తే అంత మేరకు ఫలం దొరుకుతుంది. నిష్కామ కర్మగా ఉపాసన చేస్తే చిత్త వైశాల్యత ఏర్పడుతుంది. అంటే మీ దృక్పథం మారుతుంది. అందువల్ల మీరు ఇంతకుముందు చూసేటటువంటి సామాన్యమైన విషయాన్ని ఇప్పుడు ఆ భగవద్ దృష్టితో చూస్తారు. ఆ ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా స్వీకరిస్తారు. చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనం పొద్దున్నే లేస్తూ సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. ఓ మాత విష్ణుపత్ని, నీకు నమస్కారాలు. నీ మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు అని ఈ ప్రార్థన అర్థం. ఆ విధంగా మన వైదిక జీవనంలో ప్రతి అంశము కూడా ఈ భగవత్పరంగా చేస్తాం. చిత్తశుద్ధి వల్ల మనకి చేసే పనుల్లో పూర్తి లగ్నత ఏర్పడి భగవదార్పణ కోసం చేస్తున్నాం అనేటటువంటి ఒక భావనతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పని చేసేటప్పుడు పూర్తి మగ్నతతోటి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. చిత్త ఏకాగ్రత, ఉపాసనలో ఏకాగ్రత అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనకి మనం ఆ చేసే పని మీద పూర్తి ఏకాగ్రత ఏర్పడి అది సజావుగా జరగడానికి వీలు ఏర్పడుతుంది. చిత్త నిశ్చలత్వం, విశాల దృక్పథం వల్ల మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అటు ఇటు చెదిరిపోకుండా చిత్తశుద్ధి, చిత్త వైశాల్యత, చిత్త ఏకాగ్రత, చిత్త నిశ్చలత్వం ఇవి జ్ఞాన యోగ్యత ప్రాప్తిని కలుగజేసి ఆత్మజ్ఞానం పొందడానికి మొదటి దశ అయిన శ్రవణానికి మనకి అర్హతను కలుగజేస్తాయి. ఉపనిషత్తు సకామ ఉపాసన వల్ల కలిగే ఫలాన్ని వివరిస్తోంది ఈ భాగంలో. ఏవమేతా మహాసగుంహిత వ్యాఖ్యాత వేదా సంధీయతే. ఈ వైదిక ఉపాసన చేస్తే అతను ఈ కింది ఫలాన్ని పొందుతాడు. ప్రజయా పశుభిః, ప్రజయ అంటే సంతతి, పశుభిః ఐశ్వర్యం. సకామ కర్మలో ఇహలోక ఫలాలు, పరలోక ఫలాలు కూడా కలుగుతాయి. ఉపాసన యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేనికోసం ప్రార్థిస్తే ఆ విధంగా ఫలం కలుగుతుంది. యథా యథా ఉపాసతే తథైవ భవతి. ఒక సాధకుడు ఈశ్వరుని సర్వజ్ఞునిగా కొలిస్తే అతనికి జ్ఞాన ఫలం కలుగుతుంది. జ్ఞాన విశిష్ట ఈశ్వర ఉపాసనయా జ్ఞానఫలం. బ్రహ్మవర్చసేన, బ్రహ్మవర్చస్సు పొందుతాడు. అంటే అతని మొహం మెరిసిపోతూ ఉంటుంది. అతనిలో ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది. అన్నాద్యేన, అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. అది కూడా పౌష్టికాహారం దొరుకుతుంది. ఆద్యం అంటే ఆదాన యోగ్యం, తినడానికి అనువుగా ఉంటుంది. సువర్గేణ లోకేన, మరణం తర్వాత ఆ ఉపాసకుడు స్వర్గలోకానికి వెళ్తాడు. భూలోకం తర్వాత ఊర్ధ్వలోకాలు 6 ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. అతను వీటిలో ఏ లోకానికి వెళ్తాడనేది అతను చేసే ఉపాసన బట్టి, అతను చూపే శ్రద్ధను బట్టి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ సంహితోపాసన గురించి నేర్చుకున్నాం ఈ 3వ అనువాకంలో. ఇందులో ఉపాసనలు 5 ఉన్నాయి. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం. ఇవి 4
ఆలంబనల మీద ఉపాస్య వస్తువుని ఆవాహన చేసినటువంటి ఉపాసనలు. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. అధిలోకంలో భూమి, స్వర్గం, అంతరిక్షం, వాయువు. అధి జ్యోతిషంలో అగ్ని, సూర్యుడు, నీరు, విద్యుల్లత. అధి విద్యలో ఆచార్యుడు, విద్యార్థి, విద్యా ప్రవచనం. ఇంకా అధి ప్రజ, తల్లి, తండ్రి, సంతతి కలయిక. అధ్యాత్మం, కింది దవడ, పై దవడ, వాక్కు, నాలిక. ఈ విధంగా మనం 3వ అనువాకం గురించి తెలుసుకున్నాం. వచ్చే క్లాసులో 4వ అనువాకం, ఇంకా వీలుని బట్టి తదితరమైనటువంటి అనువాకాలు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.